వెల్కమ్ టు విలేజ్ కుకింగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మనం దేవుని దయ వల్ల చికెన్ బిర్యానీ చేసుకుందామండి. ఈ బిర్యానీ చక్కగా పొడి పొడిగా చాలా ముక్క కూడా మెత్తగా వచ్చిందండి. ఈ మసాలా ఒకసారి చూడండి. దీనిలో అనాస పువ్వు సగం వేసుకోండి, ఏదైనా ఒకటి, జాజి పువ్వు కానీ అనాస పువ్వు కానీ ఏదైనా సగమే. తర్వాత ఒక స్పూను మనం నెయ్యి వేసేసుకొని చికెన్ శుభ్రం చేసుకున్నది చక్కగా కడిగి పక్కన పెట్టానండి. అది ఇప్పుడు వేసేసుకుందాం. ఇది 1/2 కేజీ అండి. నేను చెప్పేది కూడా 1/2 కేజీ బియ్యం మాత్రమే. పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, పావు స్పూను పసుపు, ఉప్పు సరిపడా వేసుకోండి. మీకు ఎక్కువ తక్కువ తినేవారు ఉంటారు కాబట్టి 1/2 స్పూన్ వేసుకున్నానండి నేనైతే. 1 టీ గ్లాసు నీళ్ళు. ఈ నీళ్ళు పోసేసుకొని మీడియంలో పెట్టి మనం నిదానంగా ఉడికించాలండి. ఇది ఈలోపు మనం బిర్యానీకి రెడీ చేసుకుందాము. దీనిలో 3 గరిటెల అనేది పడుతుందండి నెయ్యి కానీ నూనె కానీ. 2 ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాను అందులోకి. దీనిలో మీకు సరిపడా జీడిపప్పు వేయించేసుకుందామండి. ఎక్కువ అనేది వేసుకున్నా బాగానే ఉంటుంది, అందుకని నేను ఇంత అని చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు నేను చూపించిన మసాలాలో సగం వేసుకోవాలండి. దీనిలో సగమేమో మనం పొడి చేసుకోవాలి, అవి కూడా వేయించి పొడి చేసుకోవాలి. తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకొని ఇవి కూడా దోరగా వేగాలండి. తర్వాత మనం మూత పెట్టేసేసుకొని వేగినయా లేదని చూద్దాం ఒకసారి. ఇప్పుడు 5 పచ్చిమిరపకాయలండి, ఇవి కూడా వేసేసుకొని వేగితే బాగుంటుందండి. దీంట్లో ఇవి వేగిపోయినాయండి చక్కగా. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్టు ఒక పెద్ద స్పూన్ అండి, అంటే దీనికి 50 గ్రాములేమో అల్లం, 25 గ్రాములేమో వెల్లుల్లి, ఈ లెక్కన వేసుకోవాలి. ఒక అరకట్టేమో పుదీనండి, కొత్తిమీర కూడా అంతే అరకట్టే. మనం ఇలాగ వేసుకుంటే ఎంత సువాసనగా ఉంది అసలు చేస్తుంటే కూడా. ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యం అండి, 1/2 కేజీ బియ్యం అనేది చక్కగా మనం కొలిసి ఇలా కడిగి పెట్టుకుంటే బాగుంటుందండి. పక్కన పెట్టుకున్నవి ఇవి వేసేసి వేయించిన తర్వాత ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తోనే నీళ్ళు తీసుకోవాలి. 2 అయినాయండి బియ్యం, మనం 3 పోసుకుందాం నీళ్ళు. ఈ నీళ్ళు మరుగుతూ ఉండాలండి. మనం అంతలోకి మూత పెడదాము. ఈలోపు చికెను ఎగిరిపోయిందండి. చక్కగా మనం దీనిలో వేసేసుకొని కలిపేద్దామండి. ఉప్పు ఇవన్నీ కూడా మనకి అన్నంలో పట్టి బాగుంటుందండి, ఎందుకంటే దీనిలో మనం ఉప్పు వేయలేదు కదా అన్నంలో. ఇప్పుడు ఒక 2 నిమిషాలు అలాగా మూత పెట్టేస్తే దీనిలో సిమ్లో పెట్టాలండి. ఇప్పుడు మన స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుంటే చాలా మగ్గిపోయి ఉంటుందండి. దీనిలో నాటు కోడిగుడ్లు నేను ఉడకపెట్టి 3 రెడీగా పెట్టానండి. దీనిలో వేసేసుకుందాము. అవి కూడా ఇంతలోకి పొడి చేసుకున్న మసాలా, తర్వాత మిగిలిన జీడిపప్పు, ఎంత పొడిగా ఉందండి చూడండి. అన్నం కూడా చక్కగా ఎగిరిపోయింది, నీరంటూ అసలు లేనే లేదు. మనం బయట తినే కంటే చక్కగా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి, అందరూ తినచ్చు. మగ్గిపోయిందండి చూడండి. ఇప్పుడు మిగిలిన గుడ్లు ఇలా డెకరేషన్ చక్కగా చేసుకుంటామేనండి, ఎంత బాగుంటుందో. ఇక వడ్డించుకోవటమేండి. థ్యాంక్ యూ.